ఏం లేదు ఫణి, చిన్న పనుండి వచ్చాను. అవును, మీరేంటి ఇక్కడ? ఏం లేదు సత్య, నిన్న మన ఇంట్లో దొంగతనానికి ముత్తైదువుల రూపంలో వచ్చిన దొంగల్ని పట్టుకున్నారంట. అదే పోలీసులు పిలిస్తే నేను ఊరోజు కలిసి వచ్చాం. ఏం చేస్తాం సత్య, మా ఇంటి కోసం నేను చాలా కష్టపడుతుంటాను, కానీ నా కష్టాన్ని ఎవ్వరూ గుర్తించరు. అలాగే మా ఫ్యామిలీ బిజినెస్ కోసం నేను చాలా మంచి ఇన్వెస్టర్ని పట్టుకొని తీసుకొచ్చాను. ఆ ఇన్వెస్టర్ల విషయంలో కూడా సంతకాలు చేయడానికి లేట్ అయిపోతుంది. ఆ ఇన్వెస్టర్లు మనసు మార్చుకుంటే మాకు మా కంపెనీకి చాలా లాస్ వస్తుంది. ఇది చెప్తుంటే ఆ అనంత్ గాడికేమో అర్థం కావట్లేదు. వాడికేమో మా బిజినెస్లోనే నేను లీడ్ చేయడం ఇష్టం లేదు. అందుకే నేను పెట్టే ప్రతి ప్రపోజల్కి అడ్డుపడుతుంటాడు. నా కష్టమేమో వృధా ప్రయాస అయిపోతుంటుంది. సర్లే ఫణి, ఎంతైనా అనంత్ కూడా నీకు బ్లడ్ రిలేషనే కదా. అవును రోసి, నేను కూడా వాడిని అందుకే ఏం అనలేకపోతున్నాను. ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటాడని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ వాడు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఫణి మీద అనవసరంగా నేను అనుమానపడ్డాను. ఫణి అంత చెడ్డోడేం కాదు. ఈ ఫణిని ఎవరు కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదేమో. సరే సత్య, ఇంటికే కదా? ఏంటికి? సరే అయితే మాతో పాటు వెళ్దాం. లేదు లేదు, మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, అది చూసుకుని వస్తాను. దేవుడి దేవల్ల ఇన్వెస్టర్లతో చేయాల్సిన ఎంఓయూ ఎలాంటి అవరోధం లేకుండా అయిపోతే బాగుండు. ఇప్పుడు ఎవరు మన గురించి నెగిటివ్గా చెప్పినా ఆ సత్య అస్సలు నమ్మదు. ఎవరు ఫణి? ఆ ఆర్ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఫోన్ చేస్తున్నాడు. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు ఫోన్ లిఫ్ట్ చేసి కన్విన్సింగ్ గా మాట్లాడు. హలో సార్. ఏమయ్యా, నిన్న అమ్మవారి విగ్రహం తీసుకొస్తా అన్నావు, ఇంతవరకు రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. సార్, ఆ విగ్రహం తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఏది సాధ్యపడలేదు. అయితే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోవచ్చా? సార్ 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 అమ్మవారి విగ్రహం ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఒక వారం రోజుల్లో అయినా మీకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఆ డీల్ కోసం మన కంపెనీల టైఅప్ కాదనడం కరెక్ట్ కాదేమో సార్. ఏమయ్యా, రేపు పొద్దున మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, నిన్ను చైర్మన్ చేసిన తర్వాత నువ్వు మాట మారిస్తే? సార్, నేను మాటిస్తే మాటే సార్. మీరు ముందు నన్ను చైర్మన్ చేయండి, ఆ తర్వాత మీకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. సరే పని, నీ మాట నమ్ముతున్నాను. మరి ఆ షేర్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఎంఓయూ చేయడానికి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాలి. అవి ఎప్పుడు చేద్దాం? సార్, రేపే అన్నీ అయిపోవాలి సార్. మరి డాక్యుమెంట్స్ అవన్నీ త్వరగా రెడీ చేయాలి. అలాగే సార్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్. మీ కంపెనీకి సంబంధించిన ట్రేడ్ మార్క్, అలాగే షేర్ పర్సంటేజ్ లిస్ట్, మీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లిస్ట్, అలాగే మీ క్యాపిటల్ అకౌంట్స్ కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్ అన్నీ నాకు కావాలి. అవన్నీ ఎందుకు సార్? ఏం లేదు ఫణి, రేపు మీ కంపెనీలో మేజర్ షేర్స్ తీసుకున్న తర్వాత వీటన్నిటి మీద గ్రిప్ వస్తేనే కదా నేను అందరితో మాట్లాడగలను, నిన్ను చైర్మన్ చేయగలను. అవును కదా సార్, మీరు కరెక్ట్గానే చెప్పారు సార్. మీరు చెప్పిన లిస్ట్ అంతా నేను మీకు ఎలాగైనా ఇస్తాను సార్.
అవి నాకు పంపించేసి ఈ రోజే మనం ఎంఓయు మీద సంతకాలు పెట్టుకుందాం. ఆ తర్వాతే నేను చైర్మన్ చేస్తాను. అంతే, అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు ఫణి, ఉంటాను. సత్య సత్య, నువ్వు మాకు ఒక సహాయం చేయాలి. ఏం చేయాలి? ఏం లేదు సత్య, మా అన్నయ్య రూమ్ లో బీరువా లోపల ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది. ఆ బ్రీఫ్ కేసులో కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇన్వెస్టర్ల లిస్టు, బ్యాలెన్స్ షీట్స్ అన్నీ ఉంటాయి. అవి నాకు కావాలి. నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. సరే, మా అన్నయ్య బ్రీఫ్ కేసులో ఒక బ్లాక్ కలర్ ఫైల్ ఉంటుంది. అది తీసుకొచ్చి నాకు ఇవ్వా. నువ్వే వెళ్ళి తీసుకోవచ్చు కదా. అంటే అన్నయ్య బీరువా కదా, నేను ఓపెన్ చేసి తీసుకోవడం బాగోదు. ఇప్పుడు నువ్వు త్రిపురవి కాబట్టి నువ్వు తెస్తే ఏమీ కాదు. ఆ ఫైల్ ఉంటేనే రేపు ఇన్వెస్టర్ల చేత సంతకం పెట్టించవచ్చు. రేపు నువ్వు కూడా సంతకం పెట్టేస్తే నీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా అరేంజ్ చేసేస్తాం. ఏంటి, సంతకం పెట్టేస్తే నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇచ్చేస్తారా? అంతా మనం అనుకున్నట్టు జరిగితే నీకు ఇస్తానన్న అమౌంట్ నేను అరేంజ్ చేస్తానుగా. అలాగే ఫణి, నేను వెళ్ళి ఆ ఫైల్ తీసుకొస్తాను. ఆ ఫణిగాడి చేతికి ఏ ఫైల్స్ ఇవ్వకూడదు, అది చాలా ప్రమాదం. తీసుకోండి.